నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి దస్తగిరి సాహెబ్ అని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు నడింపల్లి వీధిలోని ఎస్బీ మెమోరియల్ హైస్కూల్లో సాహిత్య సేవాభిలాషులు ఎస్ దస్తగిరి సాహెబ్ 10వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, రిటైర్డ్ జిల్లా జడ్జి ఎస్ మహమ్మద్ ఇస్మాయిల్, మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు. మొదట దస్తగిరి సాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ దస్తగిరి సాహెబ్ సేవా తత్పరుడన్నారు. ఆయన ఎస్బీ మెమోరియల్ స్కూల్ ఏర్పాటు చేసి పేద విద్యార్థుల విద్య కోసం ఎంతో సహకారం అందించారని కొనియాడారు. తనకు కూడా ఎన్నికల సందర్భంలో ఎంతో సహకారం అందించారని గుర్తుచేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ దస్తగిరి సాహెబ్ ఒకవైపు బంగారు వ్యాపారం చేస్తూ మరోవైపు కవిగా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించారని చెప్పారు. రిటైర్డ్ జడ్జి ఎస్ మహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ దస్తగిరి సాహెబ్ వరదరాజులరెడ్డికి వెన్నంటే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా దస్తగిరి సాహెబ్పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజుపాలెం మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గౌతమ్ విద్యా సంస్థల అధినేత సుధీర్ నాయుడు, ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ బస్రెడ్డి కళ్యాణ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు. అప్రతిహతంగా శాసనసభకు ఎన్నికలు సార్ లావణ్య మేడం గారు ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మాతో పెద్ద గారు దంపతుల సెంటర్స్ స్థాపించి ఈరోజు మా సన్మాన కార్యక్రమం స్వీకరించవలసింది. ముందుకు రావచ్చు. సార్ ఇక్కడ చూడండి. దస్తగిరి సాహెబ్ గారి గురించి ఎంత చెప్పాలనే తక్కువే. నాకు ఆయనకు విడదీయలేని బంధం. ఏమిటంటే రాజకీయాలు మాట్లాడినప్పుడు మొదలు పెట్టుకొని కూడా రాజకీయాలు మాట్లాడతాడు. నాతో ఉర్దూ మాట్లాడను, ఉర్దూ నేర్చుకోమని చెప్పేవాడు. అంతటి మా తండ్రి తర్వాత అంతటి దస్తగిరి సాహెబ్ గారిని నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోను. ఆయనకు ఎప్పుడూ నేను గుర్తుంటూనే ఉంటాడు. ఎందుకంటే బంగారేనెల నిధిలో ఆయన నిరంతరం ఉండి నంగనూరుపల్లిలో వచ్చినారు కొంతమంది. వాళ్ళందరూ ఆయన దగ్గరికి పోయేవాళ్ళు. వాళ్ళందరికీ చెప్పి ఆయన దగ్గరికి పోయే వాళ్ళందరూ చెప్పి వరదరాజులరెడ్డికి ఓటేయండి, వరదరాజులరెడ్డికి ఓటేయండి అని నాతో పోటీ పడిన ఎదుటి వ్యక్తిని తిట్టి, వాడు దొంగ గుణాలు కొడుకొని తిట్టి నాకు ఓట్లు వేయమని చెప్పే అతను నా గెలుపుకు కృషి చేసి ఇంతటి స్థాయికి వచ్చేదానికి దస్తగిరి సాహెబ్ నేను మీకు అందరికీ తెలియజేస్తాను. కాబట్టి మన దగ్గర చదువుకునే స్టూడెంట్ మాత్రము గుర్తుపెట్టుకొని టీచర్ని గౌరవిస్తారు. అంతకంటే మీకు గొప్ప సంపాదన అంటూ ఏముండదు. డబ్బు సంపాదన అశాశ్వతము, విద్య బోధన శాశ్వతం. ఎందుకంటే ఏదైనా డబ్బు బంగారం ఉంటే మన ఇళ్లలో దొంగతనం కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ విద్యను ఎవరూ దొంగిలించలేరు. ఈ దేశానికి అన్ని రకాల ఉపయోగపడేది విద్య. ఆ విద్య ముందు పిల్లలను మనం బాగా తీర్చిదిద్దాలని మీ టీచర్లందరూ కూడా మీ దగ్గర చదువుకున్న పిల్లలందరూ పెద్ద ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంచి ఆశయంతో వాళ్ళని విద్యను బోధించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చిన్న విద్యార్థులందరూ కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఎంత ఇబ్బందుల్లో ఉండబడినప్పటికీ మీ తల్లిదండ్రులు మీరు చదువుకొని ప్రయోజకులు అవుతారనే ఒక మంచి అభిప్రాయంలో స్కూల్కు రాగలన నానాక ఇబ్బందులు కష్టాలు పడి ఫీజులు కట్టి పంపించడం జరుగుతుంది. కాబట్టి కూడా మీరు బాగా చదువుకొని మాలాగా జడ్జిలాగా మన నారాయణ రెడ్డిలాగా గొప్ప స్థాయికి మీరందరూ కూడా చేరుకొని భవిష్యత్తులో ఈ యొక్క దేశాభివృద్ధికి, మన కుటుంబానికి, మన ఊరికి మీరందరూ కూడా మంచి సర్వీస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 1974 ముందు నుంచి కూడా నాకు పరిచయము. చాలా నిర్మోహమాటంగా ఆయన మన ప్రతిబింబం అద్దంలో చూసుకున్నట్టు ఆయన మాట్లాడుతుంటే ఏమాత్రము లోపల ఒకటి బయట ఒకటి అట్లా కాదు. మంచి సలహాలు ఇచ్చేవాడు.
బాగా మాట్లాడతాడు. మా మామగారితో పాటు వచ్చేవారు ఆయన. నాకు అప్పట్లో మేము 74 నుంచి కొంచెం తక్కువ మాట్లాడేవాళ్ళం, కానీ వాళ్ళు మాత్రం మాకు మంచి సలహాలు ఇచ్చేవారు. నా ఆసుపత్రి పెట్టిన తర్వాత పేషెంట్స్ ఎట్లా మాట్లాడాలా, డీల్ చేసుకోవాలా బాగా మాట్లాడేవాడు నాతో. ఈయన కూడా బాగా నా దగ్గర వచ్చేవాడు కదా. మరపురాని వ్యక్తి, అందరి శ్రేయస్సు కోరేవాడు. అతనికి అసూయ ద్వేషాలు అటువంటివి ఏమీ తెలియదు.